సంపద కడుపులో ఉన్న బిడ్డ గురించి చెప్తాను. అవును కళ్యాణి, సంపద కడుపులో పెరుగుతుంది, శౌర్య బిడ్డ కాదు, నా బిడ్డ అని చెప్తాను. పెళ్లికి ముందే మేము మూవ్ అయ్యామని చెప్తాను. పరిస్థితి మన చేయి దాటిపోయింది శివ. ఇప్పుడు మనం ఎంత బాధపడి మాత్రం ఏం ప్రయోజనం? మనం ఎవరికి ఏం లోటు చేసామండి? ప్రతి ఒక్కరూ ఏదో విధంగా మన ఇంట్లో సమస్యలు సృష్టిస్తున్నారు. ఇంకెన్ని బాధలు భరించాలండి? అలా భరిస్తూ ఉండడం వల్లనేమో ఇప్పటికే నా గుండె సరిగ్గా పనిచేయటం లేదు. ఎప్పుడు ఆనందంగా ఉండే ఈ ఇల్లు ఈ మధ్య కన్నీళ్ళకి నిలయమైపోతుంది. ఈ ఇంటిని ఇలా చూస్తూ బతికే కంటే శివైక్యమైపోతే బాగుండనిపిస్తుందండి. శివ, అమ్మా, నానమ్మా, శివ, అమ్మా, ఏంటమ్మా మాటలు? మరి బతికుండి రోజు ఇలాంటి సమస్యలు చూస్తూ చావమంటావా? అమ్మా, 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 శివ, శివ, పల్లవి, మంచినీళ్ళు తీసుకురా. అమ్మా, అమ్మా, అత్తయ్య తీసుకోండి. ఇంత విషయం తీసుకొచ్చి మా అందరికీ ఇచ్చే పల్లవి. నీకు మీ అమ్మకి అదే అనుకుంటే కావాల్సింది. అత్తయ్య మీరేమంటున్నారో నాకు అర్థం కావడం లేదు. చంపేస్తా నిన్ను. కోడలవని కూడా చూడను. ఇంకొక క్షణం కూడా నా కంటి ముందు కనిపించకూడదు. పోయి ఇక్కడి నుంచి వెళ్ళిపో. అత్తయ్య, నీ నోటితో నన్ను అలా పిలవకు. పో, పో బయటికి. నేనేం తప్పు చేశాను అత్తయ్య? ఏం చేసావు నీకు తెలీదు? నీ ప్రమేయం లేకుండా ఈ రోజు ఇదంతా జరిగిందా? ఈ రోజు ఇలా అవ్వడానికి కారణం, శౌర్య బాబుని తీసుకుని వెళ్ళిపోవడానికి కారణం నువ్వు కాదు. నిజంగా అత్తయ్య, నాకేం తెలీదు. మా అమ్మ ఏదో మాట్లాడింది, దానికి ఇదంతా జరిగింది. మీ అమ్మ నీకు తెలియకుండానే ఇక్కడికి వచ్చిందా? అవునత్తయ్య, మా అమ్మ వస్తున్నట్టు, ఇంత రాతాంతం చేస్తున్నట్టు నాకు తెలీదు. నమ్మమంటావా? నమ్మండి అత్తయ్య. ఏ కన్న తల్లి తన బిడ్డల మీద ప్రమాణం చేసి అబద్ధం చెప్పదు. నువ్వు చెప్పవని అనుకుంటున్నాను. చెప్పు. అమ్మా, నువ్వు ఆగనుపమా. అసలు ముసలం ఎక్కడ పుట్టిందో నాకు తెలియాలి. చెప్పు పల్లవి. నీ భవిష్యత్తు, నీ పిల్లల భవిష్యత్తు ఈ ప్రమాణం మీదే ఆధారపడి ఉంటుంది. చెయ్యి.
అమ్మ మణెమ్మ ఇంటికొస్తుందని నాకు ముందే తెలుసత్తయ్యా. కానీ బాబు శౌర్య బిడ్డ కాదు, సిద్ధు బిడ్డ అని చెప్తుందని నాకు తెలియదత్తయ్యా. మీ అమ్మ వేసింది నింద మాత్రమే కదా, అందులో నిజం లేదు కదా? ప్రమాణం చేసి చెప్తున్నానత్తయ్యా, ఆ విషయం నాకు అస్సలు తెలీదు. ఏది నిజమో ఏది అబద్ధమో. నీ సంబంధం వచ్చినప్పుడు అందరూ మీ అమ్మ డబ్బాసి గురించి ఎంత చెప్పినా ఆ పిల్ల అమాయకురాలు, మా ఇంటికి సరిపోతుంది అనుకుని చిన్నికిచ్చి పెళ్లి చేశాను. కానీ నువ్వు నీ తమ్ముడు ఇద్దరేనని ఇప్పుడు అర్థమైంది. నీలాంటి దానికి నా ఇంట్లో స్థానం లేదు కాకలేదు. వెళ్ళిపో అత్తయ్య. ఊరు నుంచి చిన్ని రాగానే వాణ్ణి కూడా నీతో పంపిస్తాను. వెళ్ళు. తప్పులన్నీ మేమే చేసామంటారేంటత్తయ్య? అసలు తప్పంతా మీ మనవరాలు సంపదది. మా తమ్ముడు వెదవనే అనుకుందాం, మరి సంపదకేమైంది? తాళి కట్టిన భర్తని, పురిట్లో బిడ్డని వదిలేసి వెళ్ళింది. ఇందులో మా తమ్ముడిది ఎంత తప్పుందో సంపదది కూడా అంతే తప్పుందత్తయ్య. ఏమో, మా అమ్మ అన్నదే నిజమేమో, నాకేం తెలుసు అత్తయ్య. తప్పు చేసిన వాళ్ళు బానే ఉన్నారు, కానీ ఏ తప్పు చేయని నేను ఇప్పుడు మీతో మాటలు పడుతున్నాను. నేను నా తమ్ముడు ఒకే కడుపున పుట్టడం తప్పైతే నేనే వెళ్ళిపోతాను. నేను నా పిల్లలు ఏ నొయ్యో గొయ్యో చూసుకొని దూకుతాం. అప్పుడు మా వల్ల మీకు ఏ ప్రాబ్లమ్స్ రావు. పిల్లిని గదిలో వేసి కొడితే పులిలా తిరగబడుతుంది అంటే ఇదేనేమో. శివ, నువ్వు బాబు గురించి ఆలోచించి ఆవేశపడటంలో తప్పు లేదు. కానీ మణెమ్మ సిద్ధు చేసిన తప్పులకి పల్లవిని బాధ్యురాలు చేయడం, బయటికి వెళ్ళమంటాం సమంజసం కాదనిపిస్తుంది. అది కూడా చిన్ని లేని సమయంలో. అవునమ్మా, ఒక్కసారి ఆలోచించు. ఈరోజు పల్లవి వాళ్ళమ్మ తప్పు చేసింది, కానీ పల్లవి కాదు కదా. చెయ్యం తప్పుకి శిక్షలా వేస్తావమ్మా? చూసారా అత్తయ్య, ఒక్క చిన్న మాటతో జీవితాలు ఎలా మారిపోతున్నాయో, ఎంతమంది బాధపడుతున్నారో చూసారా? తప్పు చేసిన వాళ్ళ వల్లే కాదు, తప్పు జరిగిందని నిందలు వేసే వాళ్ళ వల్ల కూడా, అది నిజమని నమ్మే వాళ్ళ వల్ల కూడా జీవితాలు నాశనమవుతాయి. అవునవును, నిజమే. 20 ఏళ్ల క్రితం మీ అమ్మ తప్పు చేయడం వల్ల కొన్నేళ్లు ఈ ఇల్లులా లేదు. మళ్ళీ చక్కబడుతుందిలే అనుకునే సమయానికి తగుదునమా అంటూ నువ్వొచ్చావు. 18 ఏళ్ల క్రితం జరిగిన కథని మళ్ళీ పునరావృతం చేశావు. దగ్గరుండి సిద్ధు సంపదలకి లైన్ క్లియర్ చేశావు. ఇవేం నంగనాచి వేషాలు నాకు అర్థం కావడం లేదు. దమయంతి, కాపే. ఇంతకు మించి ఒక్క మాట మాట్లాడినా నీకు బాగోదు చెప్తున్నా. పదే పదే ఎప్పుడో జరిగిపోయిందని తీసుకొచ్చి దాన్ని అడ్డం పెట్టుకుని కళ్యాణిని మాటలంటే ఒప్పుకోను. మాధురి చేసింది నీకు తప్పనిపిస్తే వెళ్ళి మాధురిని అడుక్కో, నా మేనకోడలి కాదు. అంటే నన్ను చావమంటున్నారా? అనడం కాదు, కళ్యాణిని మళ్ళీ టార్చర్ చేస్తే నేనే చంపేస్తాను. నీ వల్ల ఈ ఇల్లెలా తయారైంది. ప్రతి దాంట్లోనూ స్వార్థం, డబ్బు పిచ్చి.
భార్య వెళ్లిపోయిందన్న బాధలో ఉన్న శౌర్యకి లేనిపోనివన్నీ నూరిపోసి మంచితనానికి మారుపేరుగా ఉన్న నా కొడుకుని కనికరం లేనివాడిగా చేశావు. ఈ రోజు పసిబిడ్డని కూడా ఆలోచించకుండా నువ్వు రెచ్చగొట్టబట్టే వాడిలా వెళ్ళిపోయాడు. ఎక్కడైనా పిల్లలు తప్పు చేస్తుంటే తల్లులు ఇది తప్పు ఇది ఒప్పు అని చక్కదిద్దుతారు. కానీ నువ్వు మాత్రం తప్పుల్నే ఒప్పులుగా చూపిస్తూ నా కొడుకును అందరూ ద్వేషించేలా చేస్తున్నావు. ఛీ! నేను నా అనే సిద్ధాంతాన్ని నమ్ముతాను, అదే పాటిస్తాను. ఇంకా మిగిలిన వాళ్ళు ఎటుపోయినా నాకు అనవసరం. నువ్వు చెప్పే నా అనే సిద్ధాంతాన్ని నమ్ముకుంటే చివరికి చచ్చాక నలుగురు మోయడానికి కూడా దొరకరు. ఎప్పుడైనా అందరూ బాగుండాలి, అందులో మనం ఉండాలి అనుకోవాలి దమయంతి. మీరెన్ని చెప్పినా నా మనసు మారదండి. నా ఇంట్లో నా కొడుకు బిడ్డ ఆడుకుంటూ తిరగాలి. వేరెవరి బిడ్డనో నా మనవుడని ఒప్పుకునేంత గొప్ప హృదయం నాకు లేదు. నేను రేపు మార్నింగ్ ఫ్లైట్కి వచ్చేస్తాను, ఓకేనా? హాయ్ శౌర్య, ఏంటి సడన్గా? ఏంటి బాబుకి ఏమైనా హెల్త్ బాగాలేదా? బానే ఉంది డాక్టర్, మీరే నాకు హెల్ప్ చేయాలి. అఫ్ కోర్స్. ఏంటి? బాబుకి DNA టెస్ట్ చేయాలి. వాట్? అవును డాక్టర్, మీరు విన్నది నిజమే. DNA టెస్ట్ చేయాలి. శౌర్య, ఆర్ యూ ఓకే? ఐఎమ్ నాట్ ఓకే డాక్టర్, నాకేం అర్థం కావడం లేదు. మెంటల్గా బాగా డిస్టర్బ్ అయి ఉన్నాను. ఓపికగా కూర్చొని ఆలోచించలేకపోతున్నాను. ఆవేశంలో ఏ నిర్ణయం తీసుకుంటున్నానో నాకే అర్థం కావడం లేదు. మేబీ DNA టెస్ట్ చేస్తే అయినా నా ప్రాబ్లంకి సొల్యూషన్ దొరుకుతుందేమో. నీ సిచ్యువేషన్ నాకు అర్థమవుతుంది శౌర్య. నేను డాక్టర్నే కాదు, నీ ఫ్యామిలీ వెల్విషన్ని కూడా. కొంచెం కూల్గా ఉండు. అసలు DNA టెస్ట్ అవసరం ఏంటి? శౌర్య, ఏమైంది? ఇప్పుడు నేనేం చెప్పలేను డాక్టర్, ప్లీజ్ నన్నేమీ అడగొద్దు. మీరు DNA టెస్ట్ చేస్తారా చేయరా? చేయనంటే చెప్పండి, నేను వేరే హాస్పిటల్కి వెళ్తాను. శౌర్య, వెయిట్. మన అనుకున్న వాళ్ళందరూ బాగుండాలని కోరుకుంటాం. అలాంటిది నువ్వు సడన్గా వచ్చి నీ బిడ్డకు DNA టెస్ట్ చేయమనగానే నాకేం అర్థం కావడం లేదు. నువ్వు ఎంత మంచివాడివో నాకు తెలుసు. అలాంటిది నువ్వు ఇలా అడుగుతున్నావంటే ఏదో రీజన్ ఉండే ఉంటుంది. ఐ అండర్స్టాండ్. సిస్టర్, చెప్పండి డాక్టర్. DNA టెస్ట్కి శాంపిల్ తీసుకోండి. అలాగే డాక్టర్. వెళ్ళండి శౌర్య. రండి సార్. రిపోర్ట్స్ ఎప్పుడు వస్తాయి డాక్టర్? రిపోర్ట్స్కి 24 hours టైం పడుతుంది శౌర్య. మీరు రేపు రండి. థ్యాంక్ యూ డాక్టర్. ఓకే. సారీ, మీరు మీ వృత్తికి అన్యాయం చేయరనుకుంటున్నాను.
నా కొడుకుని ఎన్ని మాటలు అన్నారు. వాడి ప్రేమని లాక్కుని వాడికి ఆనందాన్ని దూరం చేశారు. సంపద కోసం వాడక్కడుంటే దొంగని ముద్రేసి నా పరువు, నా కొడుకు పరువు తీసేసినారు. అంత సులువుగా మిమ్మల్ని వదులుతానా? ఈ మణెమ్మ డబ్బు కోసం ఏమైనా చేస్తాళ్లే. పగబడితే ఎంతకైనా తెగిస్తుంది. నా కొడుకుని నా కళ్ళ ముందు కనిపించకుండా పారిపోయేలా చేసినావు శౌర్య. నిన్ను మనశ్శాంతిగా ఉండనివ్వను. అయినా నువ్వు ముదురైతే నా కొడుకు దేశ ముదురు. నువ్వు పెళ్లి చేసుకుని కాపురం చేసేలోపే వాడి ప్రేమను సంపదికి పంచేశాడు. సచ్చినా పైచేయి నాదే ఉండాలనుకుంటాడ్రా నా కొడుకు. నువ్వు తాళి కట్టినా నా కొడుకే గెలుసుంటాడు. నువ్వు ఓడిపోయిన బాధలో ఉంటావనుకుంటే కళ్యాణి బాబుతో కలిసి ఆనందంగా ఉంటుంటే నేను చూస్తా ఎట్లా ఊరుకుంటాను. హలో, ఎవరు? అమ్మా. సిద్ధు, నేనేనమ్మా. యాడుండవురా? ఎట్టుండవు? దూరంగా ఉన్నానమ్మా. నేను బానే ఉన్నాను. ఇంకా ఎన్ని రోజులరా మా కంటికి కనపడకుండా అట్టా దేశాలెంబడిపడి తిరిగేది? వస్తానమ్మా. నేను నిన్ను చూడకుండా ఎలా ఉండగలను? కానీ తప్పటం లేదు. నేను కొన్ని రోజులు అజ్ఞాతవాసం చేయాల్సిందే. అమ్మా, నన్ను క్షమించమ్మా. నా వల్ల అందరూ నిన్ను చాలా మాటలు అంటున్నారు. మన ఊర్లో నా నోటికి ఎదురొచ్చే దమ్ ఎవరికుండాదిరా? నువ్వు వెళ్ళిన రోజు మాత్రం దమయంతి పెద్ద ఆవిడ నన్ను అనాలని చూస్తే గట్టిగా చెప్పున్నానులే. నా మీద నీకు కోపం లేదమ్మా? యాంటికిరా కోపం? నీ మనసుకు నచ్చిన అమ్మితో ఎల్లుండావు అంతే కదా. కాకపోతే కట్నం రాలేదనే బాధ ఉండాది. అమ్మా, నాకు సాయం చేస్తావా? ఏందిరా అట్ట అడిగినావు? అయినా నువ్వే తప్పు చేసుండావని పారిపోయినావనా? సంపద నువ్వు ప్రేమించుకుంటారు. ఆ అమ్మ నీతో బిడ్డను కనింది. తప్పేం లేదులే. ఇప్పుడు మీరు కలిసే కదా ఉండారు. నేను చెప్పిన మాట విన్నాక ఒక్క క్షణం అందరికీ గుండె ఆగిపోయిందనుకో. అమ్మా, నువ్వు చెప్పేది నిజమా? అవునరా, శౌర్య ఎత్తుకుని ముద్దాడుతుండేది నీ బిడ్డ అని చెప్పున్నాను. అసలు ఎందుకు చెప్పారు అత్తయ్య? ఇప్పుడు అక్కడ ఏం జరుగుతుంది? అది అమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తాను. నాకు అది కాదురా. ఆ శౌర్య గుర్తొచ్చి సంపద భయపడ్డట్టుండది. సాయం అన్నాడు, ఏందో చెప్పలేదే.